మంది మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది. కొంతమంది అయితే నెగెటివ్‌లో ఉంటారు. అసల లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది? మేనిఫెస్టింగ్ ఎట్లా వర్క్ అవుతుందని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫియర్‌తో ఉన్నారు. ఫీలింగ్ లో. మీరు ఇప్పుడు ఎట్లాంటి వారిని అట్రాక్ట్ చేస్తారు? లైక్ అట్రాక్ట్ లైక్. ఫియరు. సో ఇట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సో మనం మారాలి. మనం మారాలంటే ముందు హ్యాపీ, జాయ్, మనీ, సో బికమ్ దట్ పర్సన్. మీరు కూడా ఇట్లాంటి పర్సన్ అవుతారు. సో అర్థమైంది కదా. మీరు ఫీలింగ్ లోలో ఉంటే ఫీలింగ్ లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. మీరు ఫీలింగ్ లో ఉన్న వాళ్ళని నెగిటివ్ పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తారు. మీ ఫీలింగ్స్ అనేవి పెంచుకోవాలి. బికమ్ దట్ పర్సన్ అవ్వాలి. హ్యాపీ పర్సన్ అయిపోవాలి. లో మనకి మేనిఫెస్టింగ్ ఏం చెప్తుంది? యూనివర్స్ ఏం చెప్తుంది? మీరు ఉన్నదే ఇస్తానంటుంది. అంటే మీరు ఎట్లా ఉంటే అట్లాగే రిఫ్లెక్ట్ చేస్తుంది బ్యాక్ టు యూ. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి, జాయ్గా ఉండండి. మీరు ఫ్రీక్వెన్సీ హైలో ఉంచుకోండి. చాలా మంది ఫ్రీక్వెన్సీ 200లో ఉంటుంది. 200లో ఉంటుంది. 200లో ఉంటే మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇక్కడ యువతల యువతల పర్సన్ ఏమో 1000 ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఐ మీన్ మనీ కావచ్చు, ఇతర పర్సన్ కావచ్చు. మీరు 200 ఎడ్జెస్లో ఉంటారు. ఎట్లా వర్క్ అవుతుంది? ఏ వర్కౌట్ అయితే కాదు. మీరు ముందు మారాలి. మీ పర్సనాలిటీ మారాలి. మీ పర్సనాలిటీ మారినాకే మీ పర్సనల్ రియాలిటీ మారుతుంది. మనకి జ్యోతిష్ మిశ్రా గారు కూడా చెప్తారు, మీ పర్సనాలిటీ మారినాకే మీ పర్సనల్ రియాలిటీ మారుతుంది. మీ లోపల ఏది ఉంటుందో మీ బయట అది వస్తుంది. సో నాకు ఇంకా రావట్లేదు ఎట్లాంటి అనుకుంటూ ఉంటే మనకైతే ఉపయోగం అయితే లేదు. సో ముందు మీ పర్సనాలిటీ మార్చుంటే తర్వాత మీ పర్సనల్ రియాలిటీ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. అండ్ ఆల్రెడీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వండి. మీకు ఆల్రెడీ తెలుసు మీకు రాలేదన్న సంగతి. కాబట్టి వచ్చినట్టు ఫీల్ అయినప్పుడు మాత్రమే అది మీకు వస్తుంది. ఏదైనా సరే మనకి హ్యాపీగా ఫీల్ అయితే మనకి ఏమొస్తుంది? మనం 800 ఫ్రీక్వెన్సీలోకి 900 ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అదే మీరు ఆల్రెడీ హ్యాపీగా ఫీల్ అయితే ఆటోమేటిక్గా వెళ్తారు. అదే మీరు 1000 ఫ్రీక్వెన్సీలో ఉంటే హ్యాపీగా ఉంటారు. ఇది లా ఆఫ్ రిజల్బిలిటీ కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. కొంచెం అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు ఎట్లా వైబ్రేట్గా అవుతున్నారు, ఎట్లా హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్ట్ టు బ్రెయిన్ కూడా కోహరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఎలా ఉందో బ్రెయిన్ కూడా అట్లాగే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేస్తాం. హార్ట్ ఒకలాగా బ్రెయిన్ ఒకలాగా ఉంటే మనం అట్రాక్ట్ చేయలేం. సో అర్థమైంది అనుకుంటా. అండ్ మేమైతే పర్సన్ టు పర్సన్ మేనిఫెస్టింగ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అందరూ కూడా ఎక్స్పోజ్ చేయలేరు. తనకు అలా ఆర్థిక ఇబ్బందులు, సంథింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అందరం ముందు. దాట్స్ వై మేము పర్సన్ టు పర్సన్ అనమాట. ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీరు ఒకళ్ళే ఉంటారు, మేము ఒకళ్ళే ఉంటాం. అప్పుడు మీకు హై ఫ్రీక్వెన్సీలోకి ఎట్లా వెళ్ళాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా మేనిఫెస్టింగ్ చేయాలని అనేది చేస్తాం. ఆల్రెడీ చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతున్నారు మా క్లాసెస్లో జాయిన్ అయ్యి. మీరు కూడా అవ్వాలనుకుంటే ఈ కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.